అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ పరాభవం అనగానే అసలు వినంగానే మన మైండ్ సెట్ మారిపోతుంది. ఎందుకో నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి. అదేమిటో మనకే జరిగినట్టుగా మనం ఫీల్ అయిపోతామండి. అసలు ముందు ఈ భ్రమ నుంచి, అపోహ నుంచి మనందరం కూడా బయటపడాలి. పరాభవం అనే పదాన్ని కేవలం నామవాచకంగా అంటే నౌన్గా కనుక చూసినట్లయితే మనకు చాలా విషయాలు బోధపడతాయి. ఇప్పుడు ద్రౌపదిని పరాభవించాలి అని దుర్యోధనుడు అనుకున్నాడు, దుశ్శాసనుడు అనుకున్నాడు, అలాగే కర్ణుడు కూడా అనుకున్నాడు. చివరికి వాళ్ళకి ఏం జరిగిందండి? అలాగే రావణాసురుడు కూడా ఆంజనేయ స్వామి చేతిలో చివరికి ఎలా పరాభవించబడ్డాడో మనకు తెలుసు కదా. అంటే ఈ పరాభవం యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటంటే గర్వాన్ని అణచటమే, వాస్తవాన్ని తెలియచెప్పటమే. అపార్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా చివరికి నాశనం అయ్యారండి. పురాణ పుటలను కనుక తిరగవేసినట్లయితే ఇటువంటి ఎన్నో ఉదాహరణలు మనకి తారసపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా కనుక చూసినట్లయితే అహంకారాన్ని, గర్వాన్ని, అలాగే లోపాలని జయించి ఆత్మోన్నతిని సాధించటానికి ఈ పరాభవం అనేది ఒక పరికరంగా మనకు ఉపయోగపడుతుందండి. సో ఈ పరాభవ నామ సంవత్సరం సవాళ్ళని అధిగమించడానికి, సకారాత్మక ఆలోచనలతో ముందుకు పోవడానికి ఉపయోగపడే గొప్ప కాలం అండి. ఈ తెలుగు సంవత్సరాన్ని ఇలా ఉపయోగించుకోవాలి, కానీ ఇది మన జీవితానికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే కొంత పరిశీలన, అట్లాగే కొంత సీరియస్నెస్ ఉండాలి అంతే. ఇప్పుడు దుర్యోధనుడికి పరాభవం మూల భారతాన్ని ప్రాతిపదికగా కనుక చూసినట్లయితే ద్రౌపది అభినందనలు రాలేదండి. ఇది కేవలం సినిమా వాళ్ళ కల్పన మాత్రమే. మైసభలో ఏం జరిగింది? దుర్యోధనుడికి ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు కనపడిన కారణంగా అతను ఇబ్బంది పడ్డాడు. ఇది పాండవుల చేతిలో గొప్ప పరాభవంగా భావించాడు అనమాట. ఇది అతని అమాయకత్వం, ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖత్వం కూడా. సో మొదట ఇది అవమానంగా భావించటం జరిగింది. ఆ తర్వాత అది కొంత అసూయగా కూడా మారింది. ఆ తర్వాత ఇది ప్రతీకారేచ్ఛగా రూపాంతరం చెందింది అనమాట. చివరికి ఏం జరిగిందండి? కౌరవ నాశనం జరిగిపోయింది కదా. ఇవన్నీ దుర్యోధనుడి మనసులో లేవనుకోండి, అప్పుడు తప్పకుండా దుర్యోధనుడు మయసభ యొక్క నిర్మాణ చాతుర్యాన్ని ప్రశంసించే ఒక మానసిక స్థాయిని సంతరించుకొని ఉండేవాడు. కానీ దైవ నిర్ణయం మటుకు వేరుగా ఉందండి. కాబట్టి సంభవామి యుగే యుగే అన్నట్టుగా దుష్టనాశనం జరిగింది. అసలు మనకు జరిగే అవమానాలన్నీ కూడాను అన్వయ లోపం వల్లనే తీవ్ర రూపం దాలుస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి పరాభవం జరిగిందనుకుందామండి. అదే కనుక నిజమైనట్లయితే నేర్చుకుందాం. నిజం కాలేదనుకోండి, మనం చేయవలసింది ఒకటే, మనసులో నవ్వుకుందామండి. అలా మనల్ని మనం ఎదిగే ప్రయత్నం చేసుకుందాం అంతే, అంతకంటే ఏం లేదండి. ఈ యుక్తాయుక్త విచక్షణే మనకి కావాల్సింది. ఈ కోణంలో కనుక మనము ఈ సంవత్సరాన్ని కనుక, పరాభవనామ సంవత్సరాన్ని కనుక ఆలోచిస్తే అసలు మన జీవన గమనమే మారిపోతూ ఉంటుందండి. సో చివరిగా ఒక మాట అండి, పురాణాల్లో పరాభవించబడిన ప్రతిసారి కూడాను భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. మనల్ని కూడాను అలాగే ఆదుకుంటాడండి. ఈ స్పృహ కనుక ఉన్నట్లయితే మొట్టమొదట మనకు కొంత కష్టం అనిపించినా కూడాను చివరికి ఫలితం మటుకు తప్పకుండా శాశ్వత ఆనందాన్ని ఇస్తుందండి. ఇప్పుడు ఈ జన్మ వచ్చింది అంటే పూర్వజన్మల కర్మల ఫలితమే కదండి. కాబట్టి పరాభవం అనేది కూడాను భగవంతుడు క్రియేట్ చేశాడంతే. అసలు ఆ మాటకు వస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చేసేవాడెవడు, చేయించేవాడెవడు అన్నీ నేనే అంటాడుగా. అట్లాగే మనం కూడాను దాన్ని ఇలా అన్వయించుకోవాలండి. పరాభవించేవాడెవడు, పరాభవించబడేవాడెవడు, ఇవన్నీ కూడాను భగవంతుడు మన ఆత్మోన్నతికి ఇస్తున్న అవకాశాలే అని కనుక నమ్మినట్లయితే జీవితం మటుకు అద్భుతంగా ఉంటుందండి. సో ఇంతేనండి ఈ వీడియోలోని విషయం. ఎందుకు
ఎందుకో ఆలోచన వచ్చిందండి, మీతో పంచుకోవాలనిపించింది. సో మరొక్కసారి పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో మీ మారుతి కిరణ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చూడండి, నలుగురికి షేర్ చేయండి. ఎవరో ఒకరు సీరియస్గా ఆలోచిస్తారు కదా, ఆలోచించి వాళ్ళ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు కదా. అంటానండి. నమస్కారం.